నేను మొన్ననే చెప్పా, ఇస్రో ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరుసపెట్టి విఫలం అవ్వడం అన్నటువంటి దాని మీద ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారు. ఇస్రో తిరువనంతపురం ఆ సీరియస్నెస్ని ఫేస్ చేస్తుంది. 2026 ఫిబ్రవరిలో శ్రీహరికోట నుంచి ఇస్రోకి సంబంధించినటువంటి పిఎస్ఎల్వి C62 మిషన్ విఫలమైన తర్వాత మోడీ స్వయంగా దర్యాప్తుకు ఆదేశించారు. అందుకే భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తిరువనంతపురంలోని VSSCని సందర్శించడం, దర్యాప్తు జరపడం, ఆ తర్వాత తన వేదికను డైరెక్ట్గా ప్రధానమంత్రికి ఇచ్చారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతోంది. ఇది ఎందుకంటే ఇది వరుసగా రెండవ ఇస్రో మిషన్ ఫెయిల్యూర్. అజిత్ దోవల్ నివేదిక తర్వాత ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తుకి ప్రధానమంత్రి ఆదేశించారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇస్రో చరిత్రలో దాదాపు ఎన్నడూ చూడనటువంటి దర్యాప్తు ఇది. వాస్తవంగా ఇస్రో అంతర్గతంగా వైఫల్యానికి దర్యాప్తు చేస్తుంది, కానీ ఈసారి దర్యాప్తు ఇస్రో బయట నుండి నిర్వహిస్తున్నారు. దానికి కారణం ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ప్రొఫెసర్ K. విజయరాఘవన్ మాజీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు చైర్మన్గా, S. సోమనాథ్ మాజీ ఇస్రో చైర్మన్ వైస్ చైర్మన్గా, గతంలో K. శివన్ నేతృత్వంలో కమిటీ వైఫల్యాన్ని అధ్యయనం చేసింది. కానీ PMO దాన్ని అంగీకరించడం లేదు. ఎవరో నేరస్తుడు ఉన్నారు, ఉన్నత స్థాయి అంతర్గత వ్యక్తే, అతని మీద చర్య తీసుకోవట్లేదు వీళ్ళు అన్నది ఈ నివేదికలు చెప్తున్నది. UAPA చట్టాన్ని వాడాలి అన్నటువంటిది. ఎందుకంటే ఒకసారి ఏ లోపాన్ని అయితే రైట్ చేస్తారో అదే లోపం ఈ 2 శాటిలైట్లో కూడా భూమి మీదన ఉన్నటువంటి గుండు సూదిని కూడా విజువలైజ్ చేయగలిగినటువంటి అద్భుతమైన కెమెరా సిస్టమ్ సెట్ అయ్యింది. సైన్యానికి సంబంధించినటువంటి ఈ 2 కూడా ప్రయోగాలు కరెక్ట్గా సైన్యానికి సంబంధించినటువంటి రన్నింగ్లో పంపిస్తున్నప్పుడే ఈ ఆగిపోవడం అన్నది చర్చకి తావిస్తోంది అన్నమాట.